విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9851559967. సాయంత్రం 5 గంటలు దాటాక గజ గజ వణికే పరిస్థితి ఎందుకు వస్తుందంటే పండితుల మాటల్లోనే ఈ వీడియోలో విందాము. ఏం జరగబోతుందో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. కింద హైప్ బటన్ని కూడా క్లిక్ చేసి మాకు మరింత సపోర్ట్ని తెలియచేయండి. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే గ్రహ చక్రంలో శని, రాహు, చంద్రుడు ఒక ప్రత్యేక స్థానంలో ఉండడం వల్ల వీరికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సాయంత్రం 5 గంటలు దాటాక తల మునకలయ్యేటటువంటి, ప్రశాంతత పోయేటటువంటి ఒక వార్త, ఒక సమస్య, అనుకోని ఇబ్బందులు, తలనొప్పులు, మానసిక ఒత్తిడి, ఆర్థిక కష్టాలు అని కూడా చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితి దక్కబోతుంది. ఈరోజు గ్రహస్థితులు చూస్తే గనక ఈ రాశి జాతకుల జీవితంలో శని ఖర్చులను పెంచుతుంది. ఆర్థిక నష్టం జరగడం మొదలవుతుంది. రాహు ప్రభావం గమనిస్తే 4వ స్థానం వల్ల కుటుంబంలో వాదన, మానసిక అశాంతి ఏర్పడొచ్చు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం వల్ల భయాలు, అనుమానాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుజుడు 2వ స్థానంలో వల్ల మాటల్లో తేడా, కుటుంబంలో వాదన, గ్రహ గతుల సమ్మేళనం వల్లే ఈ రోజున వీరికి తల మునకలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది. వ్యక్తిగత స్థాయిలో కూడా చూస్తే మానసిక ఒత్తిడి పెరగొచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉండొచ్చు. ఆత్మవిశ్వాసం తగ్గొచ్చు. ఒకవేళ అనారోగ్యం పరంగా ఏదైనా సమస్య వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిదిగా పండితులు చెప్తున్నమాట. కావున చిన్న సమస్య అయినా పట్టించుకోకుండా ఉంటే పెద్దగా మారిపోతుంది. మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితుల్లో మార్పు తెస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు ఈ రోజు తప్పించుకోండి. అలాగే సరదాగా గడపడానికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయొద్దు. ఈ రోజు ప్రార్థన, ధ్యానం, దాన ధర్మాలు చేయడం ద్వారా సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం నిత్యం చేయడం ఈ రోజు మీకు శ్రేయస్కరం. ఆత్మ నియంత్రణతో ఓర్పుగా వ్యవహరించండి. అంతా మంచి జరుగుతుంది.